అందరికీ మరణాత. మోషే గారి యొక్క సుఖోపవాస ధ్యాన దినాల్లో 30వ రోజుల్లో మనమున్నాం. దేవుడు మనకు ఈరోజు 30వ తేదీని అనుగ్రహించినటువంటి వారై ఉన్నారు. దేవుడు మోషే అహరోనులైన వారికి తెలియజేసిన మాట ఏంటి అంటే, ఓ ధూప వేదికను మీరు చేయవలెను. ఆ ధూప వేదిక తుమ్మకర్రతో చేయవలెను. ఎన్నో కర్రలుండగా తుమ్మకర్రతోనే ఎందుకు చేయమన్నారు? తుమ్మకర్ర గట్టిది, తుమ్మకర్ర నల్లగా ఎలా కనబడుతుందో, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడినప్పుడు, ఆయనను కొట్టినప్పుడు ఆయన అనుభవించినటువంటి శ్రమ వర్ణనాతీతం. తుమ్మకర్రతో చేసి దానికి బంగారు రేకు పొదిగించవలను. ఆ బంగారు రేకు పొదిగించిన తరువాత దానికి ఉంగరములు మోతకర్రలు చేసిన తరువాత రెండవదిగా ఆ ధూపవేదికను ఎక్కడుంచాలి అనంటే కరుణాపీఠం ఎదుట ఉంచవలెను. కరుణాపీఠం ఎదుట ఉంచగానే దేవుడు నేను మిమ్మల్ని కలుసుకుందును, ఆ ధూపవేదికను బట్టి నేను మిమ్మల్ని కలుసుకుందును. ఆ ధూపవేదిక భూమి మీద ఉన్నటువంటి మన ప్రార్థనా జీవితానికి సూచనగా కనబడుతుంది. ఎప్పుడైతే మనము మన కుటుంబాల్లో మన గృహాల్లో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వినుటకు దేవుడు ఖచ్చితంగా దీనిని బట్టి మన గృహాల్లోనికి మన దగ్గరికి నేను మీతోనే ఉన్నాను అన్నటువంటి దేవుడు ఖచ్చితంగా మాట నెరవేర్చేవారై ఉన్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే యాజకుడుగా ఉండేటువంటి అహరోను ఏం చేయాలి అంటే ప్రతిరోజు పొద్దున్నే లేచిన వెంటనే ధూపం వేయడం. మన కుటుంబాల్లో కూడా లేవడంతోనే దేవుని మనం కలుసుకోవడం, లేవడంతోనే దైవ సన్నిధిలో మనం గడపడం. ఇక 30వ అధ్యాయములో 4వ సంగతి ఏంటి అనంటే, వారందరూ బ్రతకాలి అంటే, తెగులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అహరోను గారు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ధూపం వేయడమే కాకుండా వారిని లెక్కించడం. అంటే ఒక్కొక్కరిని అంటే ఎన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మందిని అహరోను ఏం చేయాలి అంటే లెక్కించటం ద్వారా, ఒక్కొక్కరిని లెక్కించడమే, వారి నిమిత్తము ధూపం వేయడమే దేవుడు వారికి ఇచ్చేటువంటి కాపుదల. కాబట్టి అహరోను లెక్కింపవలెను, లెక్కిస్తే వారికి ఏమి రాదు, తెగులు అనేది రాదు అనే సంగతి 4వ సంగతిగా ఈ 30వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఒక 30వ అధ్యాయంలో ప్రతిష్ఠిత తైలం, ఆ తైలాన్ని దేవుడు ఏ విధమైనటువంటి దినుసులతో తయారు చేయాలో వాటి అన్నిటినీ సిద్ధం చేసి దంచి కొట్టడం, తైలాన్ని తయారు చేయడం. ఆ తైలాన్ని తయారు చేసిన తర్వాత ఆ తైలాన్ని పోయడం, యాజకుడైనటువంటి అహరోను వారి కుమారులపై పోయిట ద్వారా వారు దేవునికి ప్రతిష్ఠితం అవడం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సంగతులు నిర్గమాకాండం 30వ అధ్యాయములో దేవుడు వ్రాయించినటువంటి వారై ఉన్నారు. అందరికీ మరణాత. అందరూ కూడా షేర్ చేయండి, అందరూ కూడా